ఊరేసుకున్నట్టు భయంకరంగా ఉంది లోపల. భయం లేని వాళ్ళే చూడండి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఫస్ట్ అయితే మీరు చాలామంది వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారండి. ఒకటేంటంటే లైక్ చేయట్లేదు. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేసి అడగొచ్చు మమ్మల్ని, కానీ మీరు అది కూడా చేయట్లేదు. ఎందుకని నాకైతే అర్థం కావట్లేదు. నాతో మాట్లాడాలంటే మీకు ఉండే ఆప్షన్ ఒకటి అదే కదండి, హాయ్ అనో లేకుంటే ఎలా ఏదక్క అది ఏదన్నా. ఇప్పుడు మీరు ఆ వీడియోస్ అలా చేస్తున్నారు, మాకు అవి కావాలి ఈ కావాలి, అది మీరు అడగట్లేదు. ఇంకోటి వచ్చి లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, మీ లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటి అర్థం చేసుకొని లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియో ఏంటంటే, మా తమ్ముడు వచ్చేసి నాకు పొద్దున్న ఒక విషయం చెప్పాడండి. రాత్రి అయితే వాడు మా ఇంటి ఎదురుగా ఒక ఇల్లు ఉందిలేండి, అది చూపిస్తాను మీకు. అక్కడి నుంచి అయితే ఏదో సౌండ్లు వస్తున్నాయి అన్నట్టు నాకు చెప్పాడు. ఏం సౌండ్ అని అడిగితే నాకు అది ఆ సౌండ్లు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు అక్క. అది ఎలా ఉందంటే అండి, చెప్పాలా, వెరైటీగా ఉన్నాయి. అంటే మనుషుల్లో చేసిన సౌండ్ లాగా, ఓల్డ్ లేడీ అదే 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 అదొకటి. దాని తర్వాత ఇంకొక 2 విధాలుగా వచ్చాయి. ఏంది, ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్స్ రెండింటిని కొడితే ఎలా ఉంటుంది, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కొడితే ఎలా ఉంటుంది ఆ సౌండ్. ఎప్పుడు వచ్చిందంటే ఈ సౌండ్ నాకు రాత్రి 11:50కి వచ్చింది. రాత్రి నేను మార్నింగ్ చెప్పా మా అక్కకి. నేనేందంటే కొన్ని బయట ఇక్కడ ఏదన్నా దొంగలు గింగలు వచ్చారని చెప్పి ఆ టైంకి నేను వచ్చి చూశాను బయటికి. నాకేమి అర్థం కాలేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ ఆ టైంలో మనుషులు వచ్చే అంత లేదు. మామూలుగా మనుషులు అయితే మార్నింగ్ టైంలోనే ఉండరు ఎక్కువ, పగులే ఎక్కువ ఉండరు. అలాంటిది రాత్రి 12 అంటే ఎవరుంటారు చెప్పండి ఇలాంటి. వాడికి వచ్చిన సౌండ్ వచ్చేసి లేడీస్ అంటున్నాడు. అంత సామాన్యంగా లేడీస్, మగవాళ్ళు రావడానికే భయపడిపోతారు ఇక్కడ. అలాంటిది లేడీస్ అయితే ఉండరు. సౌండ్లు కూడా ఏదో డిఫరెంట్గా ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలిసి అయితే మనుషులు చేసిన సౌండ్ అయితే నాకు అనిపించట్లేదు. నాకేంటంటే అండి, దెయ్యాలు కూడా కొంచెం బాగా తెలిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు చెడైన ప్రదేశానికి పోయాను అనుకోండి, ఇంటికి వచ్చి పడుకుంటాను కదా నైటు, పడుకున్నప్పుడు ఒక విధంగా అరుస్తానంట నేను. ఎలా అరుస్తుంది అంటే నాకు రాదు, కానీ మా పాప అయితే బాగా చూపిస్తుంది. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఎందుకంటే నాకు తెలుస్తా ఉంటది నేను అరిచేది కూడా. నాకు మీరు నన్ను వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, ఆ టైంలో నన్ను అక్క 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 అని చెప్పి లేపేస్తారనమాట. లేచినప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఓహో, నేను అరిచిన సౌండ్కి వీళ్ళు భయపడి లేసేసారు అని నాకు తెలుస్తుంటది ఆ సౌండ్ ఇచ్చేటప్పుడు కూడా. ఎలా అంటే టిఫిన్ కి వెళ్తాము లేట్ నైట్ అంటే 9, 8 ఆ టైం మధ్యలో వెళ్తాము. మా అక్కన అసలు అప్పుడప్పుడు గాలి వస్తుందిరా నేను కూడా వస్తా అంటది పాపం. వచ్చిన తర్వాత ఇంకా అంతే, అప్పటి నుంచి అసలు నేను టిఫిన్ కి. అందుకని వీళ్ళు నన్ను ఎక్కువ శాతం బయటకు తీసుకోపోవడం, నైట్లు తీసుకోపోవడం అలాంటివి చేయరు. నాకు పక్కాగా కనపడిపోవడం కానీ, దెయ్యాలు మెయిన్ కనపడడం కానీ, నాకు ఏదన్నా నన్ను వచ్చి తొక్కడం కానీ అవన్నీ భలే జరుగుతుంటాయి కామన్గా. నేను ఒకటే చెప్పావరే, నీకు చెప్పిన సౌండ్ బట్టి అది వాళ్ళ ఇష్టం అండి, మీ ఇష్టం అది. కానీ జనరల్గా లేడీస్కి ఎక్కువ శాతం జరుగుతుంటాయి. మీరు ఎవరినైనా అడిగి కనుక్కోండి, మీ వాళ్ళకి కానీ ఎవరినైనా కానీ. అంటే పెద్దవాళ్ళ కాలంలో కానీ ఇట్లా దెయ్యాలు కలలు రావడం కానీ, రాత్రులు అరవడం కానీ, ఇదైతే కామన్గా ప్రతి మనిషిలో జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నాకైతే అది ఎక్కువ అండి. నాకైతే పక్కగా తెలిసిపోతాయి అనమాట అది దెయ్యాలా ఏందనేది. అది మీ నమ్మకం, అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. ఓకేనా, మనం అయితే ఇప్పుడైతే ఆ సౌండ్ గురించి, అసలు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది, హౌస్ చూపిస్తాను మీకు. హౌస్ అయితే చూసేద్దాం మనం. మామూలు హౌస్ కదండి అది. రోజు భయమేస్తానే ఉంటది. అంటే భయం అంటే చిన్నపిల్ల ఉంది కాబట్టి, మా ఇంట్లో మా పాప ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఒకసారి ఇల్లుని చూడండి ఎలా ఉంటుందో. చూడండి, ఈ చెట్లు, ఇది ఇల్లు. ఈ ఇంట్లో దాదాపు ఎప్పుడు మేము ఎప్పుడు చూడలేదు కదా మనుషుల్ని, ఇది వదిలేసి వెళ్ళిపోయారు ఇల్లుని. అసలు చూడండి, నాకు తెలుసు అక్క, అక్కడ కిటికీ కనిపిస్తుంది, ఇటు నుంచి దారి అసలు పోలేము. చూడండి ఎలా ఉందో, చెట్లు ఒకటి ఉంటాయి, ఇవన్నీ దాటుకొని అవతలకి వెళ్ళాలి. నాకు తెలుసు ఆడ తలుపు వేసున్నారు లేదో తెలియదు. మనం ఇంకో రూట్ ఉంది. ఒకసారి నేనైతే నాకైతే చేయబోతున్నానండి. నేనేం చెప్పాను, వద్దక్క అసలు వదిలేసాయి, సౌండ్ వచ్చిందని చెప్పకూడదు అనుకున్నా. కానీ మా అక్కనట్ల, మా అక్కకి డేర్ ఎక్కువ, నాకు అంత డేర్ లేదు. ఎందుకంటే ఈ చెట్లు చూసారా,
ఇవన్నీ ఆడికి దాటుకొని పోవాలంటే ఏంది పరిస్థితి? ఫస్ట్ వీడియో మీకు కూడా కూడా అవసరం తెలిసి లేదు. ఉంటది ఏంటనేది. పాములు ఎక్కువ అని ఇక్కడ మెయిన్. వీడియో కూడా అవసరం లేదు, నేను వెళ్తా అన్నది. నువ్వు వద్దక్క ఉండు, నేను వస్తా అని చెప్పి ఎట్లానో పనిలో పని ఒకసారి వీడియో కూడా తీసుకుందాం అని చెప్పి ఆ ఉద్దేశంతో తీస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఒకసారి మనం ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ దారి ఎలా ఉందనేది చూద్దాము. ఓకేనా? మా అక్క చూడండి, ఫస్ట్ కర్ర అయితే ఈ రూట్ కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ఇంకో ఇంకొక సైడ్ రూట్ నుంచి ఉంది, ఏమన్నా ఒకసారి పోగలుగుతామేమో ట్రై చేద్దాం ఒకసారి. ఓకేనా? ఇటు రూట్ ఉంది, ఇటు పోగలుగుతాం అక్క. పోయమ్మ దారుణంగా ఉంది కదా మరి. ఇటు అయితే పోలేమో. నేను చూసారు కదా చెప్పేది నేను ఏంటంటే, కర్ర ఎందుకు పట్టుకున్నాను. అవతల ఒక చిన్న పుట్ట లాంటిది ఉంది, అవతల ఈ హౌస్ అవతల ఉంది. నాకు కూడా తెలీదు, వాడు ఇప్పుడు చెప్తున్నాడు. నేను ఇంతకు ముందు చూసాను, కొత్తలో వచ్చినప్పుడు చూసాను. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాం అంటే, మనం ఈ ఇల్లు కూడా ఖాళీ అండి, ఇది కూడా ఎవరు రారు అసలు. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఒకసారి మా అక్క కవతలు చూపిద్దాము, దాని తర్వాత ఆలోచిద్దాం. ఇట్టి అక్క ఈ గేట్ జాగ్రత్త, ఒకటి ఉంటాయి గట్టిగా ఉంటుంది అది, జాగ్రత్త. నాకు అసలు భయంగా ఉంది. పాములు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈ ఇల్లు కూడా భయంకరంగా ఉంటుంది. ఆల్రెడీ సౌండ్లు వస్తున్నాయి. ఇదేంది ఇంత ఓ ఏందక్క వదిలేసి వెళ్ళిపోయారు, అసలు పట్టించుకోరు. ఇది చూడండి, తాళం వేసేస్తున్నారు. అక్క జాగ్రత్త, ఏమన్నా బావి ఉంది, ఒక బావి ఉంది ఈడ. ఆ ఇల్లు కూడా చూడండి ఎలా ఉందో. ఆ ఇల్లు చూడండి, అసలు భయం వేస్తుంది. వెళ్ళిపోదాం అక్క, భయంగా ఉంది. అసలు ఇల్లు చూడండి ఏందో నేనైతే ఉన్నట్టుంది. డేర్ చేసి వచ్చాను, కానీ చూస్తే భయంగా ఉంది నాకైతే. ఏందో ఉన్నట్టుంది. నేను కెమెరా కూడా పక్కకి వెళ్ళి చూపిస్తున్నా. నేను ఒకసారి చూడక్క, ఏదో కనిపిస్తా ఉంది. ఉందా? ఏదో కదులుతున్నట్టు కదా. ఏందో అర్థం కావట్లే. వెళ్దాం పా మనం. గమ్ముగుండక్క ఒకసారి. ఇప్పుడు మనం చూడాల్సింది ఇక్కడ దారి లేదు. ఇదిగోండి, ఇక్కడ నేను చూసింది పుట్టని. మా అక్కకి అసలు ఎలా కనిపిస్తుందా? నాకు పొట్టిదాన్ని కదా. ఆ లాస్ట్ చూసానండి. ఎట్లా రావాలి ఇప్పుడు మనం? ఇటైతే దారి లేదండి, చూసారు కదా. ఇది చూస్తేనే భయంకరంగా. అది కూడా వదిలేస్తున్నారు ఆ ఇల్లుని. ఇక్కడ ఇల్లులన్నీ వదిలేసే ఉంటారు. సౌండ్ వస్తుంది ఎందుకు? సౌండ్లు కూడా భయంకరంగా వస్తున్నాయి. చూడండి ఎప్పుడు వచ్చారో ఇల్లు. చూసారు కదా అలా ఉందో. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇంట్లోకి వెళ్దాము. ఇటైతే దారి లేదు, ఇట్లా మెయిన్ ఇంకా అటు పోవాల్సిందేనండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం అయితే సాహసం చేసేద్దాం. ఫస్ట్ వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో ఏందో, ఎంత భయంగా ఉంటుందో. ఇక్కడ వచ్చి మెయిన్ పాములు అవన్నీ దాటుకొని మనం అయితే వెళ్ళాలి. ఓకేనా? నేనైతే దూరంగా ఉంటాను, నువ్వేపో. ఎవరైనా అబ్బాయిల దగ్గర ఉంటారు, కానీ నేను రాంగ్ చెప్తున్నా. ఎందుకంటే మా అక్కకి డేర్ ఎక్కువ. ఇది నాకు అంత డేర్ లేదండి. ఓపెన్గా చెప్పుకుంటే తప్పలేదు, మళ్ళీ ఇబ్బందులు పడేదానికంటే మొహాట పడి. చూడండి ఎట్టున్నాయి. నాకు పాములు అంటేనే భయం. ఈ తయాలు గియాలు ఏం అదే. ఇటు పోదామంటే అక్కడ పుట్ట ఉందని చెప్పాడండి. చూడండి ఎలా ఉందో. దానివల్ల ఇది చూడండి ఎలా ఉందో. మెయిన్ వెళ్ళిపోదాము. అక్కడ తలుపు తీసుకున్నారో లేదో తెలీదు, కానీ శబ్దాలు అయితే వస్తున్నాయి, పగలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇట్ట పోవాలంటే ఎట్ట పోవాలా? కింద చూసుకోక. ఇవన్నీ ఇది ఇల్లు. సౌండ్ ఎందుకు చేస్తున్నానో తెలుసు కదా, పాములు ఉంటాయనే. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది పడే వాళ్ళు చూడొద్దు, కొంచెం డేర్గా ఉన్న వాళ్ళే చూడండి. ఓకేనా? లేవా? ఏం కనిపించలేదా? ఓకేనా? వెళ్దామా? అయ్యి చెట్లు ఉంచుకోట. చెట్లు ఏమి ఉంచుకోవాలి, వెళ్ళిపోవడం. గుచ్చుకుంటాయి అక్క. గుచ్చుకో. అలా గీసుకుంటాయి. గీసుకోవు, నువ్వు జాగ్రత్త. అంత సాహసాలు చేస్తున్నామ్మా. వెళ్దామా? నేను రావాలా? రాలే, వాడే ఉంటా. నిజంగా భయం వేస్తుంది నాకు. ఇది చూడండి, ఇట్లా ఏ ఒకటి ఉంటే ఏంది పరిస్థితి? మా అక్క ఏందో అసలు నాకేం అర్థం కావట్లే. ఏం లేవులే, ఏం కనిపిస్తున్నాయి అవతలకి? తట్టేసానులే. సరేపా, ఏదైతే అది అవుద్దిపా. అక్క
అక్క సాహసాలు చేస్తుంది, వెళ్ళిపోయింది. నేను అట్ట వెళ్ళాలా? చిన్నగా అక్క. రాళ్ళు ఉన్నాయి ఇక్కడ, రావడానికి లేదు. జాగ్రత్త. రాళ్ళు కూడా వేసి పెట్టున్నారు. ఎప్పుడో చెట్లు వచ్చేస్తున్నాయి రాళ్ళలో నుంచి. నేను రానక్క. అయ్యో డోర్ అయితే వేసేస్తుంది. డోర్ వేసిందా? లాక్ వేసేస్తుంది. నేను అంత దూరం రాలేదు. ఎంతో అటు చూపి. నేను చూడలే ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాను. చూపి అట్ట. అమ్మా, మా తమ్ముడు చూపించాడు కదా పుట్టని, అదిగోండి అటు సైడు. ఇదంతా చూసారా? మా అక్క డేర్ చూడండి. అయ్యో, కానీ చూద్దాం అనుకున్నా. ఈరోజు నాకు జ్వరం రావటం ఖాయమమ్మ. చూడండి లాక్ చేసేస్తున్నా, తీసిపోలేం కూడా. అక్క ఈడ కిటికీ ఉంది నానక్క. ఉందా? పోనీలే, కిటికీ ఉందిలేండి, దాంట్లో నుంచి చూసేద్దాం. ఓకేనా? అది భయంకరంగా ఉంది. నువ్వు ఇటు వచ్చేసాయి ముందు. చూసారా? ఇది సాహసం అయితే చేసి వచ్చేసాను. మా తమ్ముడు చూసారా ఆడున్నాడు. నన్ను చూపి బాగా నేను బాగా అసలు. లేదులేపా, నేను వెళ్ళబోళ్ళు అప్పుడా. కిటికీ ఉంది చూడండి ఎలా ఉందో. అది అవసరమా? పైన ఏందో ఉందక్క. ఏంది అదే? స్లాపా? స్లాప్ వచ్చేసింది. నాకు ఎట్లా అనిపించింది తెలుసా? ఎవరో ఊరేసుకున్నట్టు. భయంకరంగా ఉంది లోపల. ఫ్లాష్ ఆన్ చేస్తా, సౌండ్ వస్తుంది. ఫ్లాష్ ఆన్ చేస్తా, లోపల చూపిద్దాం. భయంకరంగా ఉంది లోపల. చూడు, నేను చూపిలేను, నువ్వే చూపి. ఆగైతే ఆన్ చేస్తా ఒక్క సెకండ్. కెమెరా పెట్టి చాలు. మా అక్క ఏమన్నా పంపిస్తుంది, నాకేం అర్థం కావట్లేదేమో. ఎడుతుంది ఆ రాయి మీద కనబట్టి గుచ్చుకుంటాయి అక్క. దారుణంగా ఉందక్క. దారుణమే. లోపల ఎవరో ఇల్లు కాపురం చేసి వదిలి వెళ్ళిపోయారు అక్క. చూడు లోపలికి పెట్టు, ఇటు సైడు. అక్క గమ్ముకుందక్క. మనకు తెలియాలంటే కనిపించాలి, మనం ఎట్ట పోలేం కదా. కెమెరా నన్న పంపించు. చూడండి లైట్ వేస్తున్నా, అదేంది ఊరేసుకున్నట్టే అనిపించింది నాకు ఒక్కసారి చూడగానే. చూడండి కాపురం ఉన్నారు ఎవరో. సౌండ్లు ఎందుకు వస్తున్నాయి మనకి? ఇక్కడ ఫిల్లో దుప్పట్లు, ఇది బెడ్ లాగే ఉంది. ఇటు సైడ్ అంతా ఏముంది? ఇటు ఇల్లు, ఆడంతా పట్లు అవి ఉన్న. ఏడేం కనిపించలేదు. అక్కడ గోడ ఒకటి అడ్డు ఉంది. గోడ ఉందా? కానీ అది లాక్ చేసేస్తుంది. చాలా భయంకరంగా ఉంది ఇది. ఆయన లైట్ వేస్తున్నాను కాబట్టి అట్లా కనిపిస్తుంది. చూడు అంతా కాపురం చేసి వెళ్ళిపోయారు. ఏదో జరిగింది, ఎవరో చనిపోయారు అనుకుంటా. ఓకే, పెద్ద ఆవిడ, నాకు పెద్ద ఆవిడ వాయిస్ అనిపించింది. సరే ఇంకొచ్చేసాయి. చూడండి అసలు ఎలా ఉంది లోపల. ఈ ఇంట్లో ఎలా ఉన్నారు అసలు? యాడ పగిలిపోయి. ఈ ఇంట్లో అసలు కాపురం ఉన్నారా? అద్దము, అది చూడండి అద్దము. ఇప్పుడు నాయన ఎక్కడక్కడ వదిలేస్తున్నారు. వెళ్ళిపోదాం పక్క. చాలేరా, ఇంకా మించి మనం సాహసం చేయకూడదు. ఎందుకంటే డేంజర్గా ఉందండి. ఓకేనా? ఇది చూసేసాను ఫస్ట్ అయితే. అసలు ఏం జరుగుతుంది ఏందని అయితే మనకి టెన్షన్. చూశాను, బయట చెప్పాలి రండి. ఏందక్క? ప్రాంక్. అదేం ప్రాంక్? మా తప్పుడు భయపడ్డా. మా అక్క నన్ను భయపిస్తుంది. మొత్తానికైతే పోయి వచ్చేసాము. చూడాలి అనే ఇది నాదైతే అయిపోయింది. మేము అనుకున్నంత తేలిక ఏం లేదండి, భయంకరంగానే ఉంది. ఇంకొకటి ఒక్క సెకండ్ అక్క, నేను అనుకున్నా అది లేడీ వాయిస్ జెంట్స్ వాయిస్ నాకు చాలాసేపటికి అర్థం కాల. రాత్రి 11:50 ఒకటి వచ్చి. ఎందుకు నేను ఆ టైం దాకా కూడా మేలుకో ఉన్నానంటే, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సేల్ వస్తుంది తెలిసిందే కదండి, దానికోసం మేలుకో ఉన్నా. ఇప్పుడు ఏంటంటే నాకు ప్లాస్టిక్ బాటిల్స్ రెండు ఒకేసారి కొడితే ఎలా ఉంటుంది, అది ఒక పెద్ద ఆమె వాయిస్. ఆమె కూడా అసలు ఎట్లా కూడా చెప్పలేము. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇంట్లో ఎవరో ఒక పెద్ద ఆవిడ ఉండింది. ఇంతకు ముందు ఎందుకంటే అక్కడ మనకు దిండులు, దుప్పట్లు, ఆ గిన్నెలు అన్ని వదిలి వెళ్ళిపోయి ఉన్నారు. మాకు తెలియదండి ఈ విషయము. కానీ లాక్ లేదు. లాక్ గానే ఉంటే పోయి చూపించుండే వాళ్ళం మీకు కూడా. తీసుకుంటారు ఎక్కువ శాతం ఇక్కడ. అందువల్ల చాలా భయంకరంగా ఉంది. మీ వీడియో చూస్తే అర్థమవుతుంది. మా అక్క భయపెట్టం. అసలు నువ్వు భయపడకుండా ఉన్నా నాకు ఈరోజు ఖచ్చితంగా జ్వరం వచ్చేది. ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు కదా, చాలా భయపడిపోయాడండి పాప. వీడియో కూడా నేను షూట్ చేయాల, నువ్వు కూడా కనపడలా అస్సలు. నేను ఇటు తిరుక్కో ఉన్నా,
నాకు అసలు ఏం అర్థం కాలే, ఒక్కసారిగా నాకు షివరింగ్ వచ్చేసింది. కెమెరా కూడా నీ సాయి తిప్పలేకపోయాను, అంత భయం వేసేసింది. అది నేనేదో జోక్ చేద్దాం అనుకున్నా, పాపం భయపడిపోయాడు. అయ్యేం జోకులక్క, మొదలే భయం వేస్తుందంట. నా ఉద్దేశం ఏంటంటే దయ్యాలు గీయాలి ఏం అదేం అనిపించదు కానీ నాకు ఎక్కువ పాములు, ఈ పాములు ఇటు నుంచి వెళ్దాం అన్నప్పుడే నాకు సగం చచ్చిపోయింది. నేను ఒకవేళ వద్దక్క నేను రానంటే మొహం ఇటు పెట్టేసుకుంటది మా అక్క. రావాల్సిందే, ఖచ్చితంగా చేద్దాం రా. మనకు ఒక డౌట్ ఉన్నప్పుడు చూసేసుకుంటే పోద్ది కదా వెళ్ళి. కాకపోతే మీరు అనొచ్చు దెయ్యాలు అవి ఓట్లు తేందమ్మా మీకు డౌట్లు అని. ఏమో మా డౌట్ మేము చేద్దాం అనుకుంటున్నాం. ఇంటి ఎదురుకున్నప్పుడు చేసుకోవాలా. ఆ ఇల్లు చూసారు కదా, ఆ ఇల్లు ఎట్లా ఉందో నాకు తెలిసి ఈ ఇల్లే మా ఎదురుగ్గా పెట్టుకుని రోజు బతకాల్సి వస్తుంది మేము ఇక్కడ. తప్పట్లేదు మాకు. మీరైతే మీరు కూడా చూసేసండి. నేను ఎట్టా చూసాను కదా వెళ్ళి, నాతో పాటు వాళ్ళకి కూడా చూపిరా అని చెప్పేసి వాడికి చెప్పాను. వాడైతే ఫస్ట్ అయితే రానని చెప్పేశాడు. వాడికి మెయిన్ పావులు అంటే భయం కదా, రానన్నాడు. నువ్వు రారా నాయన, ఇంకా వాడే ఆలోచించుకొని సరే వస్తాను పా అన్నాడు. అదే విషయం. మాకు రాత్రి జరిగిన దాన్ని బట్టి మేము ఇదంతా చేసామండి. అసలు నేను చెప్పకుండా ఉంటే బాగుండేది. వాడు చెప్పాడు, నాకు చెప్పినప్పటి నుంచి నాకు అసలు ఏమి పని చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. ముందు పోయి చూద్దాం అసలు ఆడ ఏం జరిగింది ఏందనేది. అదైతే ఆత్రం పట్టుకోలేకపోయాను. సరేలేని చెప్పేసి లాస్ట్కి అయితే చూసేసానండి. ఓకేనా, మేము ఎట్లా అనుకున్నాము అలాగే ఉందండి సేమ్. అది నేను కూడా ధైర్యంగా వెళ్ళాను, కానీ ఆ కిటికీలోంచి చూసినప్పుడు చాలా భయం అనిపించింది నాకు. నేను ఒకటండి, ఆ వీడియో చూసారు కదా లోపల ఎలా ఉందో, అది ఎలా ఉందో ఒకసారి కామెంట్. వాళ్ళకన్నా నువ్వు లైట్ వేసావు, ఫోన్ లో లైట్ వేస్తున్నావు. మాకైతే ఆ లైట్ కూడా లేదు. మేము చూసినప్పుడు గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయిపోయింది. అది నాకు ఏడ భయం వేసిందంటే, ఆ పైన నుంచి అది వచ్చింది కదా, అదేదో ఊరేసుకున్నట్టుంది, చీరలాగా అనిపించింది. నాకేం అర్థం కాలేదు. ఒక్కసారి అయితే గుండె ఆగిపోయినట్టు భయం వేసిపోయింది. తర్వాత కొంచెం భయంకరంగా ఉంటది, ఇబ్బందిగా ఉంటది. భయం లేని వాళ్ళే చూడండి. అది అలాంటి వాళ్ళు చూడండి, కొంచెం భయంగా ఉంటది. ఓకే.